సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు మనం తత్వబోధ 16వ లెక్చర్ ప్రారంభించుకోబోతున్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం మత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. గురువుకు మరియు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ముముక్షువుల హితం కోరి ఈ తత్వబోధ ప్రసంగాలు మనం ప్రారంభించుకుంటున్నాము. మనము తత్వబోధలో 3 ముఖ్యమైన అంశాలు చూసాం. మొదటి అంశం అర్హత సాధన చతుష్టయ సంపత్తి క్షుణ్ణంగా పరిశీలించాం. రెండవ అంశం జీవస్వరూపము వ్యష్టి విచార లేక జీవస్వరూపము. ఇది కూడా మనం చాలా వివరంగా చూసాం. మూడవ ముఖ్యమైన అంశము ఏమిటంటే సృష్టి అంటే సమష్టి విచార. సృష్టి లేకపోతే సమష్టి విచార, ఇది చూసాం మనం. మూడో అంశం అంటే సృష్టిలో ముఖ్యమైన పాత్ర ఎవరు పోషిస్తారు? మనకు 2 ఉన్నాయి. ఒకటి బ్రహ్మ, 2 మాయ. బ్రహ్మ ముఖ్యమైన పాత్ర పోషించదు. సృష్టిలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరు అంటే మాయ. మాయ ఎవరు? సూక్ష్మాది చాలా 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 సూక్ష్మమైన పదార్థము. ఇది అనాది అనగా ఆది అంతములు లేనిది. ఎవరు? మాయ. మాయని ఇంకా పేర్లతో పిలుస్తాం, కొన్ని పేర్లతో. మాయ, ప్రకృతి, ప్రధానం, శక్తి, అవ్యక్తం, అవ్యాకృతం. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో శాస్త్రంలో. మాయకు శాస్త్రంలో ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఉన్నాయి. మాయ, ప్రకృతి, ప్రధానం, శక్తి, అవ్యక్తం, అవ్యాకృతం. మాయ జడము, అచేతనము. ఎందుకని? అది పదార్థం కాబట్టి. పదార్థానికి స్వతహాగా చైతన్యం ఉండదు, అందుకని జడము. పదార్థానికి తన సొంత చైతన్యం, ఉనికి, ఎరుక ఎందుకు ఉండదు? పదార్థానికి తన సొంత చైతన్యం, ఉనికి, ఎరుక ఎందుకు ఉండదు? ఎందుకంటే దేనికి స్వతహాగా చైతన్యం లేదో, ఉండదో, దేనికి స్వతహాగా చైతన్యం ఉండదో దానినే పదార్థం అంటారు. ఈ మాయ ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రాథమిక పాత్ర, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ సృష్టి విషయంలో. అంటే మాయ మాత్రమే పరిణామము చెందగలదు. అంటే సవికార, వికారము చెందగలదు, మార్పులకు లోనవుతుంది, నిరంతరం మార్పు చెందుతుంది. సృష్టి
4 దశల్లో జరుగుతుంది అని మనం అనుకున్నాం. మొదట 5 సూక్ష్మ భూతాలు అంటే పంచభూతాలు వస్తాయి. సూక్ష్మ అంటే మన కంటికి కనిపించినటువంటి ప్రయుక్తంగా ఉన్న పంచభూతాలు వస్తాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అది మొదటి దశ. రెండవ దశలో సూక్ష్మ సృష్టి వస్తుంది. అంటే సూక్ష్మ ప్రపంచము, సూక్ష్మ శరీరాలు వస్తాయి. అది రెండవ దశ. మొదట సూక్ష్మ భూతాల నుండి సూక్ష్మ భౌతిక శరీరాలు వస్తాయన్నమాట. సూక్ష్మ భౌతిక ప్రపంచం వస్తుంది. మూడవ దశలో స్థూల సృష్టి వస్తుంది. అంటే స్థూల పంచభూతాలు వస్తాయి. మూడవ దశలో ఏమొస్తుంది? స్థూల పంచభూతాలు వస్తాయి. నాలుగవ దశలో స్థూల పాంచభౌతికమైన శరీరాలు, స్థూల పాంచభౌతికమైన ప్రపంచం. అంటే స్థూల శరీరాలు, స్థూల ప్రపంచం వస్తుంది. స్థూల శరీరాలతో కూడిందే స్థూల ప్రపంచం. కాబట్టి ఇప్పుడు మనం సూక్ష్మ భూత సృష్టి, సూక్ష్మ భూత సృష్టి, సూక్ష్మ ప్రపంచము, స్థూల పంచభూత సృష్టి, స్థూల ప్రపంచము, ఈ 4 దశలు కూడా మాయ యొక్క పరిణామ క్రమం ద్వారా వచ్చిన సృష్టి క్రమం అని మనం చెప్తాం. కాబట్టి మాయ సృష్టి యొక్క విత్తనం అనాలి. మాయ సృష్టి యొక్క విత్తనము అని చెప్తాం. అనగా ఈ సృష్టి అంతా మాయ రూపంలో, ఒక విత్తనం రూపంలో, ఒక బీజ రూపంలో, ఒక అవ్యక్త రూపంలో అనాదిగా ఉన్నది. ఒక చిన్న విత్తనంలో నుండి ఒక పెద్ద మహావృక్షం వచ్చినట్లు మాయ నుండి మాత్రమే ఈ సృష్టి విస్తరిస్తుంది. ఆత్మబంధువులారా, ఈ సృష్టి మొత్తము పరిణామము జరగక ముందు ఒక చిన్న విత్తనం రూపంలో ఉండి ఉండాలి. ఇంతకు ముందు అవ్యక్త రూపంలో గనక సృష్టి ఉండి ఉండకపోతే ఇప్పుడు వ్యక్త రూపంలో వచ్చే సమస్యే ఉండదు. మామిడి చెట్టు మామిడి విత్తనం నుండి వస్తుంది. ఎందుకంటే మామిడి చెట్టు అంతా బీజ రూపంలో, అవ్యక్త రూపంలో, మామిడి గింజలో దాగి ఉంది కాబట్టి. అంతేకాదు, మామిడి చెట్టు మాత్రమే మామిడి గింజలో ఉంది. కొబ్బరికాయ నుండి మామిడి చెట్టు రాదు. ఎందుకంటే కొబ్బరి విత్తనంలో మామిడి చెట్టు అవ్యక్త రూపంలో లేదు కనుక. మాయ సృష్టి యొక్క బీజ స్వరూపము. ఈ సృష్టి మొత్తము మాయ అనే విత్తనంలో నిద్రాణంగా దాగి ఉంది. మాయకు మరో పేరు కారణ ప్రపంచము, అనగా అవ్యక్త ప్రపంచము, అవ్యక్త కారణ ప్రపంచము. ఈ మాయ అనే విత్తనం నుండి మొదట సూక్ష్మ ప్రపంచం వస్తుంది. ఆ తర్వాత స్థూల ప్రపంచం వస్తుంది. సృష్టి పరిణామ క్రమం
మరొక కోణంలో చెప్పుకుంటే మనకి 3 దశల్లో జరిగింది సృష్టి పరిణామ క్రమం. 3 దశల్లో జరిగింది. ఎలా అయితే విత్తనం నుండి మొక్క 3 దశల్లో బయటకు వస్తుందో అలా అన్నమాట. అంటే మొదట చెట్టు విత్తనం రూపంలో ఉన్నది, అది మొదటి దశ. తదుపరి ఒక మొక్కగా వస్తుంది. మొక్క వల్ల ఉపయోగం లేదు మనకి. మామిడి పళ్ళు మొక్కలు ఉండవు, మొక్క వల్ల మామిడి పళ్ళు ఏమి రావు. అదొక దశ. మొదట విత్తనం రూపంలో ఉన్నది, తదుపరి ఒక మొక్కగా వస్తుంది. విత్తనం నుండి అకస్మాత్తుగా పెద్ద చెట్టు రాదు. ఈ మొక్క అనేది మధ్య దశ. ఆ తర్వాత ఈ మొక్క మహావృక్షంగా వస్తుంది. విత్తనము, మొక్క, వృక్షము, ఇవి 3 దశలు. కారణ దశ, సూక్ష్మ దశ, స్థూల దశ. కారణ దశ, సూక్ష్మ దశ, స్థూల దశ. మనిషి సృష్టి కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు తల్లి కడుపులో ఒక పిండ రూపంలో ఉంటుంది బిడ్డ, సీడ్, విత్తనం అన్నమాట. తల్లి కడుపులో పిండ రూపంలో బిడ్డ ఉంటుంది. ఆ తర్వాత కడుపులోంచి బయటకు వస్తుంది పసిబిడ్డ. ఒక 2 కేజీలు 2.5 కేజీలు ఉంటుంది. అంతేగాని హఠాత్తుగా ఒక 80 కేజీల బిడ్డ తల్లి కడుపులోంచి బయటికి రాదు, అసాధ్యం. 2 కేజీలు 2.5 కేజీల బిడ్డ రావటానికే చాలా చాలా తల్లి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పిండ రూపంలో ఉన్నటువంటి బిడ్డ, కొత్తగా పుట్టిన 2 కేజీల బిడ్డ రెండో స్టేజీ, రెండో దశ. మూడో దశ చక్కగా యవ్వనంలో ఉన్న 80-70 కేజీల బిడ్డ. ఈ 3 దశలు. అయితే చెట్టు విషయంలో మనం ఏమనుకున్నాం? విత్తనము, మొక్క, చెట్టు. అలాగే సృష్టి కూడా 3 దశల్లో జరుగుతుంది. కారణ ప్రపంచము అంటే మాయ, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము. మాయ పరిణామ క్రమం, కారణ, సూక్ష్మ, స్థూల ప్రపంచములు. ఈ 3 ప్రపంచములు జడము. వ్యష్టి శరీరమును కూడా ఈ 3 దశలు మనం చూసాం ఇదివరకు. ఏమిటది? కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. వ్యష్టిలో 3 దశలు, సమష్టిలో 3 దశలు. వ్యష్టిలో శరీరాలు అంటాం, సమష్టిలో ప్రపంచాలు అంటాం. శరీరాలు 3, ప్రపంచాలు 3. ఈ మొత్తము 6 అంశాలు కూడా జడము, అచేతనము. ఎందుకంటే అవి పదార్థాలు కాబట్టి. వ్యష్టి దశల శరీరాలను పిండాండం అంటాం. శాస్త్రంలో ఒక మాట, వ్యష్టి దశల శరీరాలను పిండాండం అంటాం. సమష్టి దశల ప్రపంచాలను బ్రహ్మాండం అంటాం. సో ఇప్పుడు ముగింపు ఏమిటంటే పిండాండ బ్రహ్మాండయో ఐక్యం. పిండాండ బ్రహ్మాండయో ఐక్యం అంటే పిండాండము, బ్రహ్మాండము, వీటికి సారూప్యత, పోలిక ఏమిటి? కారణ, సూక్ష్మ, స్థూల.
అవి ప్రపంచాలు, శరీరాలు కూడా. అంటే పిండాండం, బ్రహ్మాండం. ఈ రెండింట్లోనూ 3 దశలు ఉన్నాయి. 2 పదార్థమే, 2 వ్యష్టి మరియు సమష్టి, 2 పంచభూతాలతో చేసినవే, 2 పరిణామం చెందుతాయి, రూపాంతరం చెందుతాయి. అలా పిండాండ బ్రహ్మాండయో ఐక్యం సంభూతం. ఇంతటితో సృష్టి అనే అంశం ముగిసింది. ఇప్పుడు మనం 4వది ప్రధానమైన చాలా 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 ముఖ్యమైన అంశంలోనికి ప్రవేశిస్తున్నాం. 4వ అంశం. ఆ అంశం ఏమిటి? ఆ అంశం పేరు జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఈ శరీరం నుంచి నేను, అంటే నేను ఆత్మను, నేను చైతన్యాన్ని, ఈ శరీరం నుంచి నేను పనిచేస్తున్నప్పుడు జీవాత్మని, సమష్టి ప్రపంచం నుంచి పనిచేస్తున్నప్పుడు నేను పరమాత్మను. జీవాత్మ పరమాత్మ ఐక్యం లేదా ఆత్మ ఏకత్వం అంటే అర్థం ఇదే. జీవాత్మ పరమాత్మ ఐక్యము. తత్వబోధలోని ముఖ్య అంశము ఏమిటి అని ఎవరిని అడిగితే ఏం చెప్పాలి మీరు? తత్వబోధలోని ముఖ్యమైన అంశం ఏమిటి? ముఖ్యమైన అంశం ఒకటే చెప్పండి. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం అని చెప్పాలి. భగవద్గీతలోని ముఖ్యమైన అంశం చెప్పండి అంటే ఏం చెప్పాలా? జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఉపనిషత్తుల్లోని ముఖ్యమైన అంశం ఒకటి చెప్పండి అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యము. బ్రహ్మసూత్రాల్లోని ముఖ్యమైన అంశం ఒకటి చెప్పండి అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యము. పురాణాలు, ఇతిహాసాల్లో ఒక ముఖ్యమైన అంశం చెప్పండి అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఈ అంశము మన శాస్త్రంలో ఒక కీలకమైన అంశము. ఏమిటి ఆ అంశము? జీవాత్మ పరమాత్మ ఐక్యము. అంటే ఒక రైలు పెట్టె మరొక రైలు పెట్టె ఇలా 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 కనెక్షన్ చేస్తారు. ఒక రైలు పెట్టి మరొక రైలు పెట్టెకి దాన్ని ఇంగ్లీష్లో షంటింగ్ అంటారు. అట్లా అట్లా చేసి దానికి రివిట్లు బిగిస్తారు. అలా జీవాత్మ పరమాత్మ ఇలా ఐక్యమైపోయి మధ్యలో భగవంతుడు రెండు విడిపోకుండా రివిట్లు బిగిస్తాడు అని అనుకోకూడదు. అలాంటిది ఏమి ఉండదు. అలాంటి ఐక్యం ఏమి ఉండదు. ఐక్యం అనగా ఏకము, ఒకటి. ఐక్యం అనగా ఏకము, ఒకటి అని అర్థం చేసుకోవటమే. జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు. జీవాత్మ ఒకటే, పరమాత్మ రెండు ఒకటే. మనం వేరు అనుకుంటున్నాము కానీ అది పొరపాటు, అది తప్పు. అది ఒకటే. జీవాత్మ పరమాత్మ 100% ఒకటే, ఇంత కూడా తేడా లేదు అని గురువు గారు మనకి చెప్తారు. అదే జీవాత్మ పరమాత్మ ఐక్యము. ఐక్యం అంటే కలయిక కాదు, ఒకటి అని అర్థం. స్థూల శరీర అభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. సయేవ జీవ ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. అవిద్యోపాధి సన్ ఆత్మ జీవ ఇతి ఉచ్యతే. మాయోపాధి సన్ ఈశ్వర ఇతి ఉచ్యతే. ఈ సృష్టి పరిణామ క్రమం జరిగేటప్పుడు బ్రహ్మ పాత్ర ఏమిటి? ముఖ్యమైన పాత్ర మాయ పోషిస్తుంది అని మనం చెప్పుకున్నాం. మరి ఈ సృష్టి పరిణామ క్రమం జరిగేటప్పుడు బ్రహ్మ ఏ పాత్ర పోషిస్తుంది? బ్రహ్మ అంటే ఏమిటి అని మీరు అడగకూడదు. బ్రహ్మ అంటే మీకు తెలుసు.
బ్రహ్మ అంటే చైతన్య స్వరూపము. బ్రహ్మ ఏమి పాత్ర పోషిస్తుంది, ఏమి చేస్తుంది? ఆత్మబంధువులారా, బ్రహ్మలో మొదటి హా పొట్టి హా బ్రహ్మ. ఇదివరకే చెప్పుకున్నాం మనం. బ్రహ్మ కాదు, బ్రహ్మ. బ్రహ్మలో ఏ మార్పు ఉండదు. బ్రహ్మ సమక్షంలో సృష్టి జరుగుతుంది అంతే. బ్రహ్మ సమక్షంలో మాత్రమే సృష్టి జరుగుతుంది. ఉదాహరణకి మనకు బాగా అర్థం అవ్వాలంటే, సూర్యుని కాంతిలో పగలు మనం అన్ని పనులు చేసుకుంటాం. పోట్లాడుకుంటాం, పండగ చేసుకుంటాం, లంచాలు ఇస్తాం, లంచాలు పుచ్చుకుంటాం, ట్రాఫిక్ రూల్స్ కావాలనే ఉల్లంఘిస్తాం, విలువలకు తిలోదకాలు ఇస్తాం. మనం అన్ని విలువలు కొంతమంది మనం పాటిస్తాం. చాలా మంచి పనులు చేస్తాం, చాలా చెడ్డ పనులు చేస్తాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? సూర్యుని సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సూర్యుడికి మన పనులకి సంబంధం లేదు. అలాగే మన పనులకు బ్రహ్మ చైతన్యానికి లేక ఆత్మ చైతన్యానికి సంబంధం లేదు. మాయ వలన జరిగే సృష్టికి బ్రహ్మకు సంబంధం లేదు. బ్రహ్మ లేనిదే మాయ సృష్టి చేయలేదు. బ్రహ్మ సమక్షంలో మాయ సృష్టి చేస్తుంది. ఆత్మ నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, నిత్యము. ఆత్మకు, బ్రహ్మనాత్మ ఒకటే కదా, ఆత్మకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇటువంటి ఇంద్రియ సంబంధమైన ధర్మములు లేవు. అయితే ఒకసారి శరీరత్రయం, ప్రపంచత్రయం, పదార్థ ప్రపంచం, ఈ సృష్టి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకసారి సృష్టి జరిగింది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, చైతన్యము శరీరం అంతటా వ్యాపించి, ప్రపంచం అంతటా వ్యాపించి, శరీరము ప్రపంచంలో వ్యవహారం నడపటానికి సహకరిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సూత్రం. ఒకసారి సృష్టి జరిగిన తర్వాత చైతన్యము శరీరం అంతటా వ్యాపించి, శరీరం అంటే మానవ శరీరం ఒక్కటే కాదు, అన్ని జీవుల శరీరాలు అర్థం చేసుకోవాలి మీరు. శరీరం అంతటా వ్యాపించి, ప్రపంచం అంతటా వ్యాపించి, ఈ శరీరము, ఈ జీవుడు ప్రపంచంలో వ్యవహారం నడపటానికి సహకరిస్తుంది. ఈ మూడు జంటలు స్థూల శరీరము, స్థూల ప్రపంచము, సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచము, కారణ శరీరము, కారణ ప్రపంచము. ఈ మూడు జంటలు ఆత్మ చైతన్యాన్ని తమ ద్వారా వ్యక్తం అయ్యేటట్లు అంటే ప్రతిబించేటట్లు చేస్తాయి. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక అద్దం, ఒక మిర్రర్, ఒక అద్దం సూర్యకాంతిని తన ద్వారా ప్రతిబింబించేటట్లు చేస్తుంది. అద్దం ఒక గది బయట ఉంచండి, అద్దానికి స్వయంగా కాంతి లేదు, కానీ పైన ఎక్కడో ఉన్న సూర్యకాంతిని తన ద్వారా ప్రతిబింబిస్తుంది. సూర్యకాంతిని అద్దము తన ద్వారా పరివర్తనం చెందిస్తుంది. అద్దానికి ఈ ప్రత్యేక ధర్మం ఉంది. సామాన్యమైన అద్దం సూర్యకాంతి ప్రతిబింబించేటప్పుడు ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తుంది. అనగా సహజంగా కాంతి లేని అద్దం సూర్యకాంతి ద్వారా కొత్తగా తేజస్సును పొంది ఒక చీకటి గదిని కూడా ప్రకాశింపజేస్తుంది. అద్దము అరువు తెచ్చుకున్న సూర్యకాంతితో
చీకటి గదిని ప్రకాశింపజేస్తుంది. అలాగే అద్దం సూర్యకాంతిని ప్రతిబింబించినట్లు 6 అంశాలు అనగా 3 శరీరాలు, 3 ప్రపంచాలు చైతన్యమును తమ తమ ఉపాధుల ద్వారా ప్రతిబింబింపచేస్తాయి. అద్దం ఎలా అయితే ప్రతిబింబిస్తుందో సూర్యకాంతిని, అలాగే మనకు 3 శరీరాలు, 3 ప్రపంచాలు చైతన్యమును తమ తమ ఉపాధుల ద్వారా ప్రతిబింబింపచేస్తాయి. అందువలన నిజానికి అచేతనంగా, జడంగా, పదార్థ రూపంలో ఉన్న ఈ 6 అంశాలు, 6 అంశాలు అనగానే 6 అంశాలు ఏమిటని మీరు క్వశ్చన్ మార్క్ మొహం పెట్టకూడదు. 6 అంశాలు ఏమిటో మీకు తెలుసు. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము. ఈ 6 అంశాలు నిజానికి అచేతనంగా, జడంగా, పదార్థ రూపంలో ఉన్న ఈ అంశాలు చేతనంగా ఉన్నట్లు కనిపిస్తాయి, చైతన్యంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అరువు తెచ్చుకున్న ఆగంతుక చైతన్యంతో జీవిస్తాయి, వ్యవహారం నడుపుతాయి. జడ శరీరము, అచేతన శరీరము జీవం ఉన్న శరీరం అవుతుంది. ఆత్మబంధువులారా, ఈ జడ శరీరంలో ఉన్న చైతన్యము మనము జీవించి ఉన్నాము అని అనిపించే చైతన్యము నిజానికి అసలు చైతన్యం కాదు. ఈ జడ శరీరంలో ఉన్న చైతన్యము, మనము జీవించి ఉన్నాము అని అనిపించే చైతన్యము నిజానికి అసలు చైతన్యం కాదు. అది ప్రతిబింబ చైతన్యము, కొసలు చైతన్యము. అది స్వాభావిక చైతన్యం కాదు, ఆగంతుక చైతన్యము. అద్దంలోని ప్రకాశము అసలు సూర్యుడు కాదు, ప్రతిబింబ సూర్యుడు. అసలు సూర్యుడు భద్రంగా ఆకాశంలో భూమికి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అలాగే అసలు చైతన్యము సర్వగతము, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము నీ శరీరంలో, అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము నీ శరీరంలో ప్రతిబింబ చైతన్యంగా ఉంది. ఎలా అంటే ప్రకాశము లేని అద్దానికి కొత్తగా సూర్యకాంతి ద్వారా ప్రకాశము వచ్చినట్లు నీ శరీరంలోని చైతన్యము, నీ శరీరంలోని జీవం, నీ శరీరంలోని ప్రాణం అరువు తెచ్చుకున్న చైతన్యం. కాబట్టి ఆత్మ శరీరానికి చైతన్యాన్ని అప్పు ఇస్తుంది. చైతన్యము రుణదాత, ఆత్మ రుణదాత. ఆత్మన్న చైతన్యం ఒకటే, రుణదాత. శరీరము రుణ గ్రహీత. మనకు 3 శరీరాలు ఉన్నాయి కాబట్టి మనకు 3 ప్రతిబింబ చైతన్యాలు ఉన్నాయి. ప్రతిబింబ చైతన్యాలు ఉన్నాయి. కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు. మొదట ప్రతిబింబం కారణ శరీరంలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ఇవన్నీ ఉపాధులు. కారణ శరీర ఉపాధి, సూక్ష్మ శరీర ఉపాధి, స్థూల శరీర ఉపాధి. ఇంగ్లీష్లో మనం మీడియం అంటాం. మీడియం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం మనం వీటిని. మీడియం ఏమంటాం? రిఫ్లెక్టింగ్ మీడియం.
ఆర్ఎం అంటారు. కారణ శరీర ఉపాధి ఆర్ఎం, సూక్ష్మ శరీర ఉపాధి ఆర్ఎం, అదొక మీడియం కదా మరి. స్థూల శరీర ఉపాధి ఆర్ఎం అంటే రిఫ్లెక్టింగ్ మీడియం. 1 2 3 ఇచ్చుకుంటాం మనం. కారణ శరీర ఉపాధి ఆర్ఎం 1, సూక్ష్మ శరీర ఉపాధి ఆర్ఎం 2, స్థూల శరీర ఉపాధి ఆర్ఎం 3. చాలా చాలా సింపుల్. ఇంకా 3 ఉపాధులు ఉన్నాయి మనకి, పెద్ద ఉపాధులు. ఈ శరీరం చిన్నది కదా, పెద్ద ఉపాధులు సమష్టి, ఇది ఎస్టి ఉపాధి. సమష్టి ఉపాధులు ఏంటిది? కారణ ప్రపంచ ఉపాధి, సూక్ష్మ ప్రపంచ ఉపాధి, స్థూల ప్రపంచ ఉపాధి. అవి 3 ఉపాధులు ఉన్నాయి కదా. ఇందాక RM1, RM2, RM3 అనుకున్నాం కదా. ఇప్పుడు వీటికి మనం ఏమనుకోవాలి? కారణ ప్రపంచ ఉపాధి RM4, సూక్ష్మ ప్రపంచ ఉపాధి RM5, స్థూల ప్రపంచ ఉపాధి RM6. ఇట్లా అంటే ఉపాధులు, 3 ఉపాధులు శరీరానికి, 3 ఉపాధులు ప్రపంచానికి. ప్రతిబింబ ఉపాధులు 6 ఉంటే, ప్రతిబింబ ఉపాధులు 6 ఉంటే మరి ప్రతిబింబ చైతన్యాలు ఎన్ని ఉండాలి? ప్రతిబింబ చైతన్యాలు కూడా 6 ఉండాలి కదా. 6 అద్దాలు ఉంటే ప్రతిబింబ సూర్యులు ఎంతమంది ఉంటారు? 6 అద్దాలు ఉన్నాయి. సూర్య ప్రతిబింబాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 6 ప్రతిబింబ సూర్యులు ఉంటారు. అసలు సూర్యులు ఎంతమంది ఉంటారు? అసలు సూర్యులు ఒక్కడే ఉంటాడు పైన, సూర్యుడు ఒక్కడే. అద్దాలు 6. అయితే ఉపాధులు అనేకం ఉన్నాయి, ఉపాధులు అనేకం ఉన్నాయి కాబట్టి ప్రతిబింబ చైతన్యాలు కూడా అనేకం ఉంటాయి. మనం మరి ప్రతిబింబ చైతన్యం కొన్ని నెంబర్లు వేసుకోవాలి కదా. ఇందాక RM1 అంటే కారణ శరీరము. ప్రతిబింబ చైతన్యాన్ని ఏమంటాం? రిఫ్లెక్టింగ్ కాన్షియస్నెస్ అంటాం. ఇంగ్లీష్లో ఈ మాటలు మీకు బాగా అర్థమయ్యేటట్టుగా మనం ఇంగ్లీష్లోనే చెప్పుకుంటాం ఈ మాటలు. RM1 రిఫ్లెక్టింగ్ మీడియం 1, అది కారణ శరీరము. ఇప్పుడు ప్రతిబింబ చైతన్యాన్ని ఏమంటాం? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. బింబ చైతన్యాన్ని ఏమంటాం? ఒరిజినల్ కాన్షియస్నెస్. బింబ చైతన్యం, బింబము అంటే ఒరిజినల్, ప్రతిబింబము అద్దంలో కనపడేది ప్రతిబింబము. సో బింబ చైతన్యము ఒరిజినల్ కాన్షియస్నెస్, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం. ప్రతిబింబ చైతన్యము రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు RM1లో ఉన్నటువంటి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ని అంటే ప్రతిబింబ చైతన్యాన్ని మనం RC1 అంటాం. RM1 RC1, RM2 RC2, RM3 RC3, RM4 RC4, RM5 RC5, RM6 RC6. వీటికి శాస్త్రంలో స్పెషల్గా పేర్లు ఇచ్చారు. కారణ శరీరము ప్రాజ్ఞ అన్నారు, సూక్ష్మ శరీరము తైజస, స్థూల శరీరము విశ్వ. విశ్వ, తైజస, ప్రాజ్ఞ. కింద నుంచి వెళ్తే పైనుంచి మనం కారణ శరీరం నుంచి సూక్ష్మ వచ్చింది, సూక్ష్మ నుంచి స్థూల వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వస్తున్నాం మనం. సో కారణ శరీరము ప్రాజ్ఞ. RM1 RC1 ప్రాజ్ఞ, RM2 RC2 సూక్ష్మ శరీరము తైజస, RM3 RC3 స్థూల శరీరము విశ్వ. ఇప్పుడు మరొక ప్రపంచానికి వస్తాం. 3 ప్రపంచాలు ఉన్నాయి కదా. కారణ ప్రపంచము RM4 RC4, దీన్ని ఏమంటాం మనం? అంతర్యామి. అక్కడ ప్రాజ్ఞ ఎస్టిలో, ఇక్కడ సమష్టిలో అంతర్యామి లేక ఈశ్వర. మనం అంతర్యామిని అనుకుందాం. RC5 RM5 సూక్ష్మ ప్రపంచము, ఇది హిరణ్య గర్భ. ఇంకా స్థూల ప్రపంచము RM6 RC6, దీన్ని ఏమంటారు? విరాట్. ప్రాజ్ఞ అంతర్యామి.
తైజస హిరణ్యగర్భ, విశ్వ విరాట్. ఇది పేర్లు. శరీరాలకి 3 పేర్లు ఉన్నాయి, ప్రపంచాలకి 3 పేర్లు ఉన్నాయి. జడ అచేతన పదార్థము, జడ అచేతన పదార్థము, అరువు తెచ్చుకున్న ఆత్మ చైతన్యము, అరువు తెచ్చుకున్న ఆత్మ చైతన్యము, ఆగంతుక చైతన్యమును. దీన్ని ఏమంటారు శాస్త్రంలో? చిదాభాస అని కూడా అంటారు. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ని చిదాభాస అని కూడా అంటారు. ఆగంతుక చైతన్యము, అరువు తెచ్చుకున్న చైతన్యము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లేక చిదాభాస, ఇవన్నీ ఒకటే. కారణ ప్రపంచంలో వ్యక్తమయ్యేటటువంటి చైతన్యము ఒక విశ్వాన్ని ఒకే మాదిరిగా ఉండేలా చేస్తుంది. విశ్వ మేధస్సుని. అంటే కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. ఈ 6 అంశాలు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాజ్ఞ, తైజస, విశ్వ, అంతర్యామి, హిరణ్యగర్భ, విరాట్. ప్రాజ్ఞ, తేజస, విశ్వ, ఇవి వ్యష్టి ఉపాధికి సంబంధించినవి. ప్రాజ్ఞ, తేజస, విశ్వ. స్థూల నుంచి వస్తే స్థూల విశ్వ, తేజస సూక్ష్మ శరీరం, ప్రాజ్ఞ కారణ శరీరం. చివరి 3 సమష్టి ఉపాధికి, అంటే విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి. మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వేసినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంతర్యామి అంటే కారణ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం హిరణ్యగర్భ, స్థూల ప్రపంచం విరాట్. ఈ 6 అంశాలకు, ప్రతిబింబాలకు కారణము ఒకే ఒక ఆత్మ. ఈ 6 అంశాలకు, ఈ ప్రతిబింబాలకు, అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ 6 వచ్చినాయి కదా, ఇవన్నిటికి కారణం ఒకే ఒక ఆత్మ. ప్రతిబింబాలు అనేకం, కానీ బింబం ఒకటే. ప్రతిబింబాలు అనేకం, కానీ బింబం ఒకటే. ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాం కదా బింబాన్ని, బింబ చైతన్యము, ఒరిజినల్ కాన్షియస్నెస్. ప్రతిబింబ చైతన్యం ఏమంటాం? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. చిదాభాస, చిదాభాస, విశ్వ, తేజస, ప్రాజ్ఞ, అది వ్యష్టి ఉపాధి. ఈ 3 కలిపి మనం ఏమంటాం? జీవాత్మ అంటాం. విశ్వ, తేజస, ప్రాజ్ఞ, వ్యష్టి ఉపాధిని మనం ఏమంటాం? జీవాత్మ అంటాం. అంటే వ్యష్టి చిదాభాస, వ్యష్టి చిదాభాస శరీర త్రయము, సమష్టి చిదాభాస అది ప్రపంచ త్రయము. వ్యష్టి చిదాభాస ద్వారా శరీర త్రయం ప్రకాశిస్తుంది, సమష్టి చిదాభాస ద్వారా ప్రపంచత్రయం ప్రకాశిస్తుంది. విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి, ఈ 3 కలిపి పరమాత్మ అంటాం, లేక ఈశ్వర అంటాం. ఇందాకేమని చెప్పాను? విశ్వ, తైజస, ప్రాజ్ఞ, విశ్వ, తైజస, ప్రాజ్ఞ, అది వ్యష్టి ఉపాధి. చిదాభాస మనం కలుపుకోవాలి. చిదాభాస లేని జీవాత్మ ఉండదు. చిదాభాస, విశ్వ, తేజస, ప్రాజ్ఞ, ఇది జీవాత్మ, వ్యష్టి ఉపాధి. అలాగే చిదాభాస, విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి, ఈ 3 కలిపి ఈశ్వర లేకపోతే పరమాత్మ అంటాం. జీవాత్మ ఒక ప్రతిబింబ చైతన్యము. జీవాత్మ ఒక ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము కాదు, ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ మాత్రమే. పరమాత్మ కూడా ఒక ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము కాదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ మాత్రమే. నిజానికి
బింబ చైతన్యము జీవాత్మ కాదు, పరమాత్మ కాదు. నిజానికి ఒరిజినల్ కాన్షియస్నెస్ బింబ చైతన్యము జీవాత్మ కాదు, పరమాత్మ కాదు. మరి ఏమిటి? బింబ చైతన్యము ఆత్మ మాత్రమే. చిన్న ఉపాధిలో జీవాత్మ, చిన్న ఆల్ తమిళ్లో స్వామీజీ అంటారు. పెద్ద ఉపాధిలో పరమాత్మ పెరుం ఆల్. చిన్న ఉపాధిలో జీవాత్మ చిన్న ఆల్. ఆల్ అంటే మొత్తం ఇన్ఫినిట్ అనుకోండి, చిన్న ఇన్ఫినిట్. పెద్ద ఉపాధిలో పరమాత్మ పెరుం ఆల్, పెద్ద ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ పెద్ద చిన్న ఉండవు, కొన్ని తమాషగా. చిన్న ఆల్, పెరుం ఆల్, పెరుమాళ్. సో పెద్ద ఉపాధిలో పరమ ఆత్మ, చిన్న ఉపాధిలో జీవ ఆత్మ. చిన్న ఆల్, పెరుం ఆల్. జీవాత్మ వ్యష్టి, పరమాత్మ సమష్టి. ప్రతిబింబ చైతన్యం స్వభావం ఏమిటి? ప్రతిబింబ చైతన్యం యొక్క స్వభావం ఏమిటి? చిదాభాస యొక్క స్వభావం ఏమిటి అంటే, జీవాత్మలోను పరమాత్మలోను చిదాభాస యొక్క స్వరూపాన్ని మనం విశ్లేషణ చేద్దాం. అంటే చిదాభాస యొక్క స్వభావము, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. చిదాభాస యొక్క స్వభావము ఉపాధి యొక్క స్వభావము పరిమాణము మీద ఆధారపడి ఉంటుంది. చీమ ఉపాధి వేరు, ఏనుగు ఉపాధి వేరు కదా. అలా చిదాభాస యొక్క స్వభావము ఉపాధి యొక్క స్వభావము పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. అద్దము చాలా చిన్నది అయితే, అద్దం చాలా చిన్నది. ఇప్పుడు మనకి చిన్న అద్దం అంటే, మీరు స్పెషల్ డ్రెస్సులు ఉంటాయి, రాజస్థానీ డ్రెస్సులు ఉంటాయి, చిన్న చిన్న అద్దాలు ఉంటాయి. దానికి రాజస్థానీ స్పెషల్ డ్రెస్సులు వేసుకుంటారు. దాంట్లో చిన్న 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 అద్దాలు ఉంటాయి. మలినంతో కూడిన, దానికి మురికి పట్టింది అనుకోండి, మలినంతో కూడిన చిన్న అద్దం ఉంటే ప్రతిబింబము చాలా చిన్నదిగా ఉంటుంది. ఎవరి ప్రతిబింబం? సూర్యుడి ప్రతిబింబం. అసలు సూర్యుడిలో మార్పు ఉండదు. సూర్యుడి పైన చాలా ప్రకాశంతో ఉంటాడు. ఇక్కడ అద్దం అంటే ఉపాధి. ఉపాధి మందంగా ఉంటే ప్రతిబింబం కూడా మందంగా ఉంటుంది. రాజస్థానీ అద్దం చిన్న అద్దం, ఆ చిన్న అద్దంలో కూడా అది మురికి పెట్టింది. సూర్యుడు ప్రకాశంగా ఉన్నాడు, కానీ అదే ప్రతిబింబ సూర్యుడు ఇక్కడ ఇందుట్లో చాలా చాలా మందంగా ఉంటాడు. ఎందుకంటే అద్దం మందంగా ఉంది, చిన్నదిగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఉపాధి యొక్క నాణ్యతను బట్టి ప్రతిబింబ చైతన్యం లేక చిదాభాస ఉంటుంది. ఒకే విద్యుత్ శక్తి 0 క్యాండిల్ బల్బులో మందకొడిగా 100 క్యాండిల్ బల్బులో ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే పెద్ద ఉపాధికి పెద్దగాను, చిన్న ఉపాధికి చిన్నగాను ప్రతిబింబ చైతన్యం ఉంటుంది. ఉపాధి యొక్క నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తుంది. జీవాత్మ ఉపాధి చిన్న పరిమాణంలో ఎన్నో సమస్యలతో కూడి ఉంటుంది. కాబట్టి ప్రతిబింబ చైతన్యం మందంగా ఉంటుంది. జీవాత్మలో అల్పజ్ఞత్వం, పరిమిత జ్ఞానం, పరిమిత తెలివితేటలు ఉంటాయి. అంటే పరిమిత శక్తి, ప్రతిదీ పరిమితమే. అల్ప గుణాలు ఉంటాయి జీవాత్మకు. ఇదే చైతన్యము పెద్ద ఉపాధిలో సమష్టిలో ఉత్కృష్ట గుణాలు ఉంటాయి. ఇదే చైతన్యము
సమష్టిలో పెద్ద ఉపాధిలో ఉత్కృష్ట గుణాలు ఉంటాయి. సర్వజ్ఞత్వము, సర్వశక్తిమంతము, సర్వశక్తిమత్వం అంటారు. ఇంగ్లీష్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది. సర్వ వ్యాపకత్వం అంటే ఆమ్ని ప్రజెంట్ అంటారు. అంటే సర్వ వ్యాపకత్వం. సర్వశక్తిమత్వం ఆమ్ని పొటెన్షియల్ అంటారు. తర్వాత ఆమ్నిషియంట్ అంటారు. ఆమ్ని పొటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెజెంట్. మీకు బాగా ఇంగ్లీష్ మాటలు బాగా అర్థమవుతాయి. సర్వజ్ఞత్వము ఆమ్నిషియంట్, సర్వశక్తిమంతము ఆమ్ని పొటెంట్, సర్వ వ్యాపకత్వము ఆమ్ని ప్రెజెంట్. ఈ ఉత్కృష్ట గుణాలు ఇంకా దైవ సంపద, విశ్వ మేధస్సు, విశ్వాన్ని సామరస్యంగా ఉండేటట్లు చేస్తుంది. సమతుల్యత, గ్రహాల కదలిక, ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇవన్నీ విశ్వంలోని చట్టాలు నియంత్రిస్తుంది. అది విశ్వంలోని చట్టాలు పరమాత్మ పక్కడ్బందీగా అమలు చేస్తాడు. మనం మన కదలికలను నియంత్రించుకోలేము. ట్రాఫిక్ రూల్స్ పాటించలేము. సిగ్నల్స్ దగ్గర పోలీసు ఉంటే రూల్స్ పాటిస్తాం. సిగ్నల్స్ దగ్గర పోలీసు లేకపోతే సిగ్నల్స్ జంప్ చేసేస్తాం. విశ్వ మేధస్సు అలా కాదు. ప్రపంచంలోని చట్టాలు అలా కాదు. భూమి ఆకర్షణ శక్తి ఇవన్నీ కూడా చాలా చాలా అవగాహనతో పక్కడబందీగా ఉంటాయి. చాలా అవగాహనతో, తెలివితో, ఏమి పొరపాట్లు ఉండవు. విశ్వ చట్టాలు జీవుల యొక్క మరి జనన మరణాలు, సుఖ దుఃఖాలు అన్నీ శాసిస్తాయి. విశ్వ చట్టాలు శాసిస్తాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. నిజమే. ఒక దోమ నిన్ను కుట్టిందంటే దాని వెనుక, ఒక దోమ నిన్ను కుట్టిందంటే దాని వెనుక విశ్వ చట్టము ఉంది. విశ్వ చట్టమును అమలు చేసేది పరమాత్మ, ఈశ్వరుడు. దోమకు పుణ్యము, నీకు కొంచెము పాపము. ఇది దోమ కాటు వెనుక ఉన్న మర్మము. చూడండి, చిదాభాస సమష్టి కోణంలో పరమాత్మకు ఉన్నత గుణాలు ఉంటాయి, ఉన్నతమైన విలువలు ఉంటాయి. ఎందుకని? ఉన్నతమైన ఉపాధి కాబట్టి. జీవాత్మకు నాసిరకం ఉపాధి కాబట్టి తక్కువ స్థాయిలో విలువలు ఉంటాయి. ఎందుకు? తక్కువ స్థాయి ఉపాధి కాబట్టి. ప్రతిబింబ చైతన్యం మందంగా ఉంటుంది. ఆత్మకు నికృష్ట గుణాలు ఉంటాయా, ఉత్కృష్ట గుణాలు ఉంటాయా? ఏముంటాయి? ఉపాధులకైతే ఉంటాయి. మరి ఆత్మకు నికృష్ట గుణాలు ఉండవు, ఉత్కృష్ట గుణాలు ఉండవు. ఉపాధులకు మాత్రమే ఉంటాయి. అయితే రెండు ఉపాధులకు కూడా వ్యష్టి సమష్టి, రెండు ఉపాధులకు కూడా ప్రతిబింబ చైతన్యమే చిదాభాసే ఉంటుంది. బింబ చైతన్యము ఉండదు. బింబ చైతన్యము సర్వవ్యాపకము, చెక్కు చెదరదు, మార్పులుండవు. ప్రతిబింబ చైతన్యములో, ప్రతిబింబ మాధ్యమములో మాత్రమే మార్పులుంటాయి. రెండు వక్రీకరణలే, జీవాత్మ మరియు పరమాత్మ. ఈ రెండు వక్రీకరణలే, అంటే రిఫ్లెక్షన్స్ అన్నమాట ఇంగ్లీష్లో. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే, నా ముందు రెండు అద్దాలు పెట్టుకున్నాను. ఒకటి కాన్వెక్స్ మిర్రర్, రెండు కాన్కేవ్ మిర్రర్. నా ముందు రెండు అద్దాలు పెట్టుకున్నాను. కాన్వెక్స్ మిర్రర్ లో నా ముఖం చూసుకుంటున్నా, కాన్కేవ్ మిర్రర్ లో నా ముఖం చూసుకుంటున్నా. నా ముఖము ఎలా కనపడుతుంది? కాన్వెక్స్ మిర్రర్ లో అడ్డంగా కనపడుతుంది ముఖం.
వెడల్పుగా వస్తుంది, ఫన్నీగా ఉంటుంది అనమాట, నవ్వు వస్తుంది ముఖం చూస్తే. కాన్కేవ్ మిర్రర్లో పొడవుగా ఉంటుంది, కాన్వెక్స్ లో వెడల్పుగా ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్లో పొడవుగా ఉంటుంది. ఇప్పుడు 2 అద్దాలు తీసి పక్కన పడేసాం. 2 అద్దాలు పక్కన పెడితే నా ముఖంలో ఏ మార్పు ఉండదు. నిజానికి నా ముఖము పొడవు కాదు, వెడల్పు కాదు, మామూలుగా గుండ్రంగా అందంగా ఉంటుంది అనుకుందాం. ఎవరి ముఖం వాళ్ళకి అందంగానే ఉంటుంది కదా. సో గుండ్రంగా అందంగా ఉన్నటువంటి ముఖం కాన్వెక్స్ మిర్రర్లో అడ్డంగా అందవిహీనంగా కనపడుతుంది. తర్వాత కాన్కేవ్ మిర్రర్లో పొడవుగా అందవిహీనంగా కనపడుతుంది. అదంతా వక్రీకరణ, విచిత్రంగా వింతగా ఉంటాయి ఆ ముఖాలు. కానీ జీవాత్మకు నికృష్ట గుణాలు ఉంటాయి, పరమాత్మకు ఉత్కృష్ట గుణాలు ఉంటాయి. ఈ అద్దాల్లాగా వెడల్పు ముఖం నికృష్ట గుణాలు అనుకోండి. ఉదాహరణకి పొడుగ్గా ఉన్న ముఖం ఉత్కృష్ట గుణాలు, ఉత్కృష్ట అంటే మంచి గుణాలు, నికృష్ట అంటే చెడ్డ గుణాలు, అంటే పరిమితం అపరిమితం అనుకోండి. ఆత్మకు గుణాలు ఉండవు, జీవాత్మకు నికృష్ట గుణాలు ఉంటాయి, పరమాత్మకు ఉత్కృష్ట గుణాలు ఉంటాయి. ఆత్మకు నిర్గుణ, ఏ గుణాలు ఉండవు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జీవాత్మను తీసుకోవాలి, వక్రీకరణను తీసివేయి. పరమాత్మను తీసుకో, వక్రీకరణను తీసేసేయి. వక్రీకరణ లేని జీవాత్మ అంటే ఊహించుకోండి. నిజంగా ఫిజికల్గా మనం తీసేయలేము, భౌతికంగా మనం ఏం తీసేయలేము, ఊహించుకుంటున్నాం అనమాట. వక్రీకరణ లేని జీవాత్మ, వక్రీకరణ లేని పరమాత్మ, ఈ రెండు నేనే, ఆత్మ స్వరూపము, శుద్ధ చైతన్యము. ఇప్పుడు విషయం ఏమిటంటే జీవాత్మ పరమాత్మతో ఏం చెప్పాలి? జీవాత్మ పరమాత్మ ఏం చెప్పాలి? నీవు, ఓ పరమాత్మ, నీవు నేను ఒకటే అని చెప్పాలి. నేను ఆత్మను, జీవాత్మగా ఉన్నాను, పరమాత్మగా ఉన్నాను, నేను ఆత్మను. నేనే ఆత్మను జీవాత్మగా ఉన్నాను, నేనే ఆత్మను పరమాత్మగా ఉన్నాను. నేను నిర్గుణమైనటువంటి ఆత్మను. అహం బ్రహ్మ అస్మి. నాకు ఇబ్బందులేమి లేవు, నాకు బాధలు లేవు, నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు. ఇప్పుడు నిజం తెలిసింది, నా ముఖంలో వక్రీకరణలు ఆపాదించబడ్డాయి. కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఆపాదించబడ్డాయి. నా ముఖం నా మెడ మీద భద్రంగా ఉంది. ఇదే జీవాత్మ పరమాత్మ ఐక్యము, ఇదే అహం బ్రహ్మ అస్మి, ఇదే ఆత్మ జ్ఞానము. ఒకే బింబ చైతన్యము, వక్రీకరణము చెందిన నికృష్ట ఉపాధి. ఒకే బింబ చైతన్యము, వక్రీకరణము చెందిన ఉత్కృష్ట ఉపాధి. ప్రాజ్ఞ, తైజస, విశ్వ, అది నికృష్ట ఉపాధి. అంతర్యామి, హిరణ్యగర్భ, విరాట్, ఇది ఉత్కృష్ట ఉపాధి. ఇది పరమాత్మ ఉపాధి, అది జీవాత్మ ఉపాధి. పరమాత్మకు ఉత్కృష్ట గుణాలు ఉంటాయి, ఉత్తమ ఉపాధి కాబట్టి. జీవాత్మకు నికృష్ట గుణాలు ఉంటాయి, మంద ఉపాధి కాబట్టి. నా నిజమైన ముఖం నా మెడ మీద అందంగా భద్రంగా ఉంది. 2 ముఖాలు, కాన్వెక్స్ ముఖం, కాన్కేవ్ ముఖం నిజం కాదు. ఆ 2 నిజంగా బింబ ముఖాలే, నా ముఖాలే, అలా కనిపిస్తున్నాయి అంతే.
ఉపాధులు తొలగిస్తే జీవాత్మ కూడా ఆత్మ, పరమాత్మ కూడా ఆత్మ. ఉచ్చ నీచ గుణాలు పోయి ఒకే ఒక ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మను నేనే. ఇది జీవాత్మ పరమాత్మ ఐక్యము. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. జీవనామకం అంటే ఆత్మ, బ్రహ్మ ప్రతిబింబం అంటే స్థూల శరీర అభిమాని. స్థూల శరీరం అంటే కారణ శరీరం, ఇవన్నీ భిన్నమైన ప్రతిబింబాలు ఉంటాయి. అంటే జీవాత్మ మాత్రమే మందం కాదు, గుర్తుపెట్టుకోండి. జీవాత్మ మాత్రమే మందం కాదు. జీవాత్మకు తను బింబం అని తెలియదు, తను ఒరిజినల్ కాన్షియస్నెస్ అని తెలియదు. ఈ శరీర మాధ్యమంలో ఉన్నాను, శరీర మాధ్యమం అల్పం కాబట్టి అల్పంగా ఉన్నాను, నిజానికి నేను బింబ ఆత్మను అని జీవాత్మకు తెలియదు. అతను అంటే జీవాత్మ ప్రతిబింబ చైతన్యాన్ని, ప్రతిబింబ మాధ్యమాన్ని అది తన స్వభావం అనుకుంటున్నాడు, నిజమైన స్వభావం అనుకుంటున్నాడు. ఎవరు? జీవాత్మ. తాత్కాలికంగా ఉన్నది, ఇది శరీర స్వభావము అని అనుకోవటం లేదు. శరీర మాధ్యమం ఉన్నంత వరకే ఇది ఉంటుంది. జీవాత్మకు ఈ విషయం తెలియక తన జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాడు. ఈ సంసారంలో చాలా బాధలు పడుతున్నాడు, అసంతృప్తితో ఉన్నాడు. అజ్ఞానం వలన ఈ సమస్య వచ్చింది. సయ్యేవ జీవ ప్రతిబింబ చైతన్య మాధ్యమాన్ని తన స్వభావం అనుకుంటున్న వాడే ఈ జీవాత్మ. ప్రతిబింబ చైతన్య మాధ్యమాన్ని తన సహజ స్వభావం అనుకుంటున్న వాడే ఈ జీవాత్మ. ఇది తెలియక జీవాత్మ పరమాత్మ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. పరమాత్మ కూడా వక్రీకరణ అని ఉన్నత ఉపాధి కాబట్టి చిదాభాస ఉపాధి ఉత్తమంగా ఉంటుందని జీవాత్మకు తెలియదు. ఆ పరమాత్మ స్వభావం ఒరిజినల్ కాన్షియస్నెస్ అనుకుని, అంటే బింబం అనుకుని భ్రమపడతాడు. అది కూడా ప్రతిబింబ చైతన్యమే అని జీవాత్మ ఎరుగడు. ఆత్మబంధులారా, ప్రతిబింబ చైతన్యాన్ని, ప్రతిబింబ మాధ్యమాన్ని నిజం అనుకుంటున్నంత వరకు ఈ నికృష్ట ఉత్కృష్ట వక్రీకరణలు తెలుస్తున్నంత వరకు మనకు ఐక్యము తెలియదు. జీవాత్మ పరమాత్మ ఐక్యము తెలియదు. ఒకే ముఖం, ఒకే ఒక ముఖం కాన్వెక్స్ లో ఒక రకంగా, కాన్కేవ్లో మరొక రకంగా కనపడుతుందని తెలియకపోతే ఐక్యము ఎలా తెలుస్తుంది? పొడవు ముఖం, వెడల్పు ముఖం నిజం కావు. అవి ఉపాధి ధర్మములు. వక్రీకరణం వలన, అంటే ప్రతిబింబ చైతన్యం వలన, ప్రతిబింబ చైతన్యం వ్యక్తపరిచే ప్రతిబింబ మాధ్యమం వలన ఈ తేడాలు వచ్చాయని తెలియనంత వరకు జీవాత్మ పరమాత్మ ఐక్యం అర్థం కాదు. జీవాత్మ పరమాత్మ తేడా అనే అనుకుంటాడు. ప్రకృత్యా సహజ అజ్ఞానం వలన. ఈశ్వరం భిన్నత్వేన జానాతి అంటే వక్రీకరణ నిజం అనుకోవటం వలన నేను వేరు, ఈశ్వరుడు వేరు అని జీవుడు అనుకుంటున్నాడు. దీనిని జీవాత్మ పరమాత్మ భేద అంటారు. ఇది ద్వైత భావన. నేను దాసుణ్ణి, పరమాత్మ స్వామి. నేను సృష్టించబడిన అల్పజీవిని, పరమాత్మ సృష్టికర్త. నేను క్రీచర్, పరమాత్మ క్రియేటర్. ఈ తేడాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఉపాధులు నిజం అనుకుని మా మధ్య, జీవాత్మ పరమాత్మ మధ్య పెద్ద అంతరాన్ని చూస్తాడు జీవుడు.
పరమాత్మ స్వామి కాదు, నేను దాసుణ్ణి కాదు. ఈ రెండు భావనలు ఉపాధి భేదం వలన వచ్చినాయి. ఈ తేడాలు తెలియదు కాబట్టి నేను తత్వబోధ క్లాసుకి రావాల్సి వచ్చింది. ఈ ఉపాధి భేదాలు తెలియదు కాబట్టి నేను తత్వబోధ క్లాస్కి వచ్చాను. ఈశ్వరం భిన్నత్వేన జానాతి, ఈశ్వరుడు చాలా చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. అవిద్యోపాధి సన్, అవిద్య అనగా కారణ శరీరము. ఇక్కడ స్థూల సూక్ష్మ శరీరాలు కూడా మనం కలుపుకోవాలి. ఇక్కడ అవిద్యను మనం శరీరత్రయంగా తీసుకోవాలి. ఉపాధి అంటే మాధ్యమం. అవిద్యోపాధి సన్ ఆత్మ అనగా ఆత్మ, వ్యష్టిలో కనిపించే ఆత్మ అని అర్థం. అవిద్య ఉపాధి, అవిద్య ఉపాధిలో ప్రతిబింబించే ఆత్మ అంటే జీరో క్యాండిల్ బల్బులోని ప్రకాశము. జీవ ఇది ఉచ్యతే. మరి పరమాత్మ సంగతి ఏమిటి? మాయోపాధి సన్, మాయ అంటే కారణ ప్రపంచం, స్థూల ప్రపంచాలన్నీ కలుపుకోవాలి, ప్రపంచత్రయం. సో సమష్టిలో అంటే సమష్టి ఉపాధిలో ప్రతిబింబిస్తుంది. బింబ ఆత్మ ఇక్కడ ఉన్నత వక్రీకరణ చెందుతుంది. ముగిద్దాం. ఈశ్వర లేక పరమాత్మ సర్వజ్ఞ, సర్వేశ్వర, సర్వ కళ్యాణ గుణగణైక నిలయ, సర్వశక్తిమాన్. వ్యష్టి విషయంలో పూర్తిగా భిన్నం. కాబట్టి తత్వబోధ ద్వారా మన శంకరాచార్య చెప్పేది ఏమిటి? ఈ తేడాలు అంటే నికృష్ట గుణాలు, ఉత్కృష్ట గుణాలు బయటకు ఉన్నట్లు అనిపిస్తాయి, తాత్కాలికంగా అనిపిస్తాయి. నిజానికి జీవాత్మ అయిన నేను, పరమాత్మ ఏకం, ఒకటే. ఈ జ్ఞానం తెలుసుకోవటమే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.